అందరికీ నమస్కారం. గత 20 రోజులుగా మీరు మంగ్లీ గారి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మంగ్లీ గారి ఇష్యూను మీరు మొత్తం చూస్తూనే ఉన్నారు. నిజంగా వ్యవస్థలు ఎంత చెడిపోయినాయి అంటే ఈ వ్యవస్థలు పేదోనికి పనిచేయవు అని మరొకసారి నిరూపితమైంది. మేమేమో కావాలని అబండాలు వేయట్లేదు. మంగ్లీ గారికి మధుకు సంబంధం లేదని చాలా క్లియర్గా చెప్పింది. పంజాగుట్టలో కానీ పంజాగుట్ట ప్రెస్ మీట్లో తను చాలా క్లియర్గా చెప్తూ మధుగాడనే ఒక వ్యక్తి 3 సంవత్సరాల నుంచి వాడు ఇదే దందా చేస్తున్నాడు అనుకుంటా చెప్పింది. నేను ఈ కేసు టేకప్ చేసే ముందు బాధితులు కొంతమంది వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మంగ్లీ గారు అడగడం జరిగింది. మంగ్లీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ వివరాలు బయట పెట్టాం. దాని తర్వాత కూడా మంగ్లీ గారు మధు గారి దగ్గరికి మీ మీడియాను మొత్తం ఈ ఊర్లోకి తీసుకొచ్చాం, ఫ్యాన్స్ కాబట్టి వచ్చామన్నది. కానీ నిజంగా మిర్యాల కూడా ఇక్కడ నుంచి దగ్గర 70 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు. మీ మీడియా వాళ్ళు మొత్తం చూశారు. అంటే ఒక ఫ్యాన్ దగ్గరికి రాత్రి 10 దాటిన తర్వాత రావాల్సిన అవసరం ఏముంది? ఈ ఇల్లు ఈ ప్రజలు చెప్తున్నారు, నేను కాదు చెప్పేది. ఈ ఇల్లు ఓపెనే కాలే కదా, అసలు మంగ్లీ గారు ఇక్కడికి ఎందుకు వచ్చింది? మంగ్లీ గారు అంటారు మధు గారికి సంబంధం లేదంటున్నారు. దీంట్లో ప్రధానంగా మధు, హిమాకాంత్ రెడ్డి, శివ ఇంటర్నల్ గా అవుటర్నల్ గా మంగ్లీ గారి పాత్ర ఉంది. ఏ విధంగా చెప్తున్నామంటే మేము ఇప్పటికే మంత్రి గారి మనవడి యొక్క ఆడియో రిలీజ్ కూడా మేము చేయడం జరిగింది. అనేక మంది మొబైల్లో ప్రామిసరీ నోట్లతో పాటు వాళ్లకు డబ్బులు ఇచ్చింది కూడా మీరందరూ చూసి వేశారు. ఇవాళ ప్రజలు మొత్తం చాలా క్లియర్గా డబ్బులు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు కూడా చూశారు. ఇవాళ మీ మీడియాను కూడా నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవాళ చాలా మంది కేవలం మంగ్లీ గారికి ఎక్కువ మా దాంట్లో ఉన్న కొంతమంది లీడర్లు అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇక్కడ దాదాపు 5గురు చనిపోవడంతో పాటు ఇవాళ కూడా ఒక వ్యక్తి చనిపోయాడు పాల్తియా తండాలు. కేవలం మంగ్లీ గారే బంజారా బిడ్డనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళంతెవరు? ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇవాళ తండాల దగ్గరికి తీసుకొని వచ్చిన కొంతమంది సన్నాసులు చిల్లరగాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు అంటున్నారు ఇది కోర్టు పరిధిలో ఉంది, లేకపోతే ఇది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉంది కదా, మీరెట్లా జడ్జిమెంట్లు ఇస్తారనుకుంటా మాట్లాడుతున్నారు. అరే ఓ ఎదవల్లారా, చైత్ర అనే 6 ఏళ్ల పాప చనిపోయినప్పుడు మరి అది పోలీస్ స్టేషన్లో కేసు అయింది కదా, మరి మనమందరం సింగరేణి కాలనీ దగ్గర ఎందుకు మనం ధర్నా చేశాం? బాధితుల పక్షాన ఎందుకు నిలబడ్డాం? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దిశ కేసు ఈ యావత్ 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశాన్ని ఊపిన ఒక కేసు. మరేం జరిగింది దిశ కేసులో? అదేవిధంగా ఎల్బీ నగర్ విషయంలో కూడా ఎల్బీ నగర్ లక్ష్మి అనే ఒక అమ్మ తనను కొట్టినప్పుడు పోలీసులు తన గురించి కూడా మరి ఎందుకు ధర్నా చేసినాం? తనకు న్యాయమయ్యే విధంగా ఇవాళ చైత్ర విషయంలో కావచ్చు పోరాడి కొట్లాడి కొంత డబ్బు కూడా ఇప్పించి తమకు అండగా ఉన్నాం. లక్ష్మి గారి విషయంలో కావచ్చు, దిశ గారి విషయంలో, అదేవిధంగా టేకు లక్ష్మి విషయంలో. ఇక ముఖ్యంగా మొన్నటికి మొన్న చెన్నై కేసు విషయం చూశారు. 9 మంది పోలీసులకు చెన్నై కోర్టు ఉరి శిక్ష వేసింది. దాంట్లో ఎవిడెన్స్ ఏముంది? ఐ విట్నెస్ కదా. ఇవాళ ప్రధానంగా రమేష్ అనే వ్యక్తిని కూడా మీ ముందు ప్రవేశపెట్టాను. ఎక్కడున్నాడు రమేష్? రమేష్, ఆ రమేష్ ఎవరైతే డబ్బుల మూటలు తీసుకుపోయిందో ఆ డబ్బుల మూటలు తీసుకుపోయిన రమేష్ ను కూడా ప్రవేశపెట్టాము. శివకు కూడా ఇచ్చింది ప్రవేశపెట్టాము. అసలు మంగ్లీకి మధుకు సంబంధం లేదన్నది ఎందుకు వచ్చాడు? 3 సంవత్సరాల నుంచి నువ్వు వాడెవడో నాకు తెలియదు అంటున్నావు కదా, ఎందుకు వచ్చావు? మేము అంటున్నాం పోరాటాలు మీరు కోర్టులో ఉన్నాయి కూడా ఎందుకు చెప్తున్నారు అనుకుంటా అంటున్నారు. బాజాప్తగా పోరాటాలు చేస్తేనే
బాధితుల పక్షాన న్యాయం అవుతుంది. మంగ్లీకి మధుకు ఉన్న సంబంధం ఇగో ఈ ఇంటి సంబంధం, ఈ ప్రజల సంబంధం, ఈ ప్రజలు చూసిండ్రు, ప్రామిసరీ నోట్లు చూశారు. అదే విధంగా ప్రతి ఒక్కటి మినిస్టర్ ఆడియో కాల్ కూడా మేము వినిపించాం. ఇక నేను ప్రధానంగా చెప్తున్నాను, ఈ వ్యవస్థను నడిపిస్తున్న గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మా తరపున, తమ్ముడు అశోక్ తరపున రఘు, అదేవిధంగా తమ్ముడు మన వినోద్, అదేవిధంగా బాధితుల తరపు నుంచి మేము ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మంగ్లీ గారు మీ దగ్గరికి వచ్చి ఏదో పాటలు పాడిందనో, లేకపోతే తను సెలబ్రిటీ అనో, లేకపోతే సెంట్రల్ మినిస్టర్లతోని మంచి వాళ్ళ ప్రోగ్రాంల పాటలు పాడిందనో దయచేసి మీరు ఆ వివక్షత చూపించకండి. పేద బిడ్డలు మీకు ఓట్లేసిన వాళ్ళు, మీరు పేదల పక్షాన్ని నిలబడండి. మంగ్లీ గారు సెలబ్రిటీ కాదు. మంగ్లీ గారు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు మేము దగ్గర తీసుకున్న మా బిడ్డను ధూమ్ధామ్లలో చూపించినాం. మా దగ్గరకు వచ్చి ప్రోగ్రాంలు ఇవ్వమంటే భిక్షు అన్న మాకు తీసుకొని వచ్చి పరిచయం చేస్తే మేము ఇవాళ తనను మేము ఇంత పుష్ చేసిన వాళ్ళము మేము వదులుకుంటామా? వేల మంది ఒకవైపు సెలబ్రిటీ ముసుగులో ఒకవైపు ఉంటే ఇది ఎంత దారుణం. మంగ్లీ గారి పైన ఎవరో చిన్న మాట అంటేనే 3 గంటల్లో తనని మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు కదా. ఇవాళ ఇంతమంది కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వ్యవస్థలు మొత్తం మీ చేతిలోనే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఉదయం నుంచి రాత్రి ఎక్కడికి పోయినా కెమెరాలు కూడా మొత్తం మీ దగ్గర ఉంటాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా బృందం తరపు నుంచి, ఈ దోచుకున్న డబ్బులు మొత్తం ఎక్కడ పోయినవి? ఇప్పటి వరకు 5గురు చనిపోయారు, ఇంకా కొంతమంది చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రమేష్ ఒకసారి రండి. ఈ వ్యక్తి ప్రధానంగా మధు దగ్గర ఏమేం కార్యక్రమాలు చేసిందో, లేకపోతే డబ్బులు ఇచ్చిందో, లేకపోతే ఏమేం చేశాడో, అతను శివ చౌహాన్ కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చాడో చూసిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, మంగ్లీ గారిని తీసుకొచ్చిన వ్యక్తి. నేను చెప్పడం లేదు, ఇవన్నీ నేను ఎక్కడా మాట్లాడడం లేదు. ప్రజలు, ఇతను ఎవిడెన్స్ తో సహా నేను ఒకటే చెప్తున్నాను, చాలా క్లియర్గా. నేను చివరి 2 మాటలు చెప్తున్నాను. వ్యవస్థలు బతకాలి, వ్యవస్థలలో ప్రజలు బతకాలి. ఇవాళ వ్యవస్థలలో ప్రజలు ఓట్లేసింది ఎందుకంటే మీరు మంచిగా ఉండి, మీరు రాజ్యానికి ఎక్కి మమ్మల్ని మంచిగా పరిపాలించమని. కానీ 100 కోట్లు సంపాదించుకున్న, 100 కోట్లు దోచుకున్న దొంగలకు దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నా, మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండకండి. ఇక ముఖ్యంగా మా దాంట్లోనే కొంతమంది దొంగలు ఉన్నారు, వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, బాధితుల పక్షాన నిలబడండి అని చేతులెత్తి దండం పెడుతున్నాను. నిన్న అనేక విధాలుగా 2 రోజుల నుంచి మేము ఎవిడెన్స్ బయట పెట్టిన తర్వాత మా సంఘాలలోకి వెళ్ళి కూడా చాలా మంది పర్సనల్ గా కాల్ చేసినందుకు LHPS అన్నలకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అదేవిధంగా నంగారబేర్లోకి వెళ్ళి కొంతమంది కాల్ చేసిండు, సూర్యాపేటలో వాళ్ళు కావచ్చు కానీ, శంషాబాద్లోకి వెళ్ళి కావచ్చు కానీ, మీరు చేస్తున్నది నిజం, బాధితుల వైపు నిలబడండి, ఇంకా గట్టిగా పోరాడండి, మేము కూడా వస్తామంటూ నిన్న మా గ్రూప్లలో కూడా కొంతమంది షేర్ చేశారు. మేము AIBS కూడా మేము ధన్యవాదాలు చెప్పుతున్నాం. కాబట్టి బాధితులకు న్యాయం జరగాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఇక ప్రధానంగా మీ మీడియా ఛానల్ వాళ్ళందరికీ చేతులెత్తి ఒకసారి దండం పెట్టండి, దండం పెడుతున్నాం. ఇవాళ ఈ సోషల్ మీడియా కానీ, ఈ టీవీ ఛానల్, ప్రధాన టీవీ ఛానల్ కూడా లేకపోతే ప్రజల బాధలను బయటికి తీసుకొచ్చేటివి కావు. ముఖ్యంగా మీరే చేశారు. డెఫినెట్ గా చెప్తున్నాము, మీకు న్యాయం జరగాలి, మీకు న్యాయం జరగాలి. మీకు న్యాయం జరగాలంటే మీ మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి, నిందితులను కూడా కఠినంగా శిక్షాలి. జస్టిస్ ఫర్ బాధితులని #ట్యాగ్ చేయండి. మేము బాధితుల తరపున నిలబడతామని చెప్పండి. వాళ్ళకు అండగా ఉన్నాం కాబట్టి ఇవాళ మేము అందరం ఇక్కడికి వచ్చాం. మీరు రేవంత్ రెడ్డి గారికి ట్యాగ్ చేయండి,